అక్కినేని వారసులు ఒక ఇంటివారు కాబోతున్నారు. ఇద్దరు కొడుకులకు వెంటనే పెళ్లిళ్ళు చేసేసి నాగార్జున బరువు బాధ్యతలు దించేసుకోబోతున్నారు. ఇక అలానే ఇప్పటికే నాగ చైతన్య శోభిత పెళ్లి ముహూర్తం కూడా పెట్టేయగా ఇప్పుడు అఖిల్ అక్కినేనికి కూడా పెళ్లి ఫిక్స్ అయిపోయింది. సైలెంట్గా సన్నిహితుల మధ్య అఖిల్కు జైనా బ్రౌజీ అనే అమ్మాయికి నిన్న నిశ్చితార్థం కూడా చేసేశారు. నిజానికి అఖిల్కు ఇదివరకే నిశ్చితార్థం కూడా అయిపోయింది. తీరా పెళ్లి సమయానికి ఆ సంబంధం ఎగిరిపోయింది. ఇప్పుడు మళ్ళీ ప్రేమలో పడి పెళ్లికి సిద్ధమయ్యాడు అఖిల్. ఇక ఇదంతా పక్కన పెడితే అసలు అఖిల్ అక్కినేని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న జైనా బ్రౌజీ ఎవరు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అఖిల్ ఫ్యాన్స్ గూగుల్లో ఓ రేంజ్లో వెతికేస్తున్నారు. కానీ గూగుల్లో ఎక్కడ నిజాలైతే దొరకటం లేదు. కానీ ఇప్పుడు తాజాగా ఇండస్ట్రీ సమాచారం ఏంటి అంటే జైనా బ్రౌజీ కూడా ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉన్న అమ్మాయి. ఎలా అనుకుంటున్నారా? జైనా బ్రౌజీ ఎవరో కాదు, ఒకప్పుడు బాగా పేరున్న ఓడియన్ థియేటర్ వారసురాలు. అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఓడియన్ థియేటర్ ఉండేది కదా, ఆ థియేటర్ అధినేత జుల్పీ కూతురే జైనా బ్రౌజీ. ప్రస్తుతం ఈ ఓడియన్ థియేటర్ను మల్టీప్లెక్స్గా మార్చారు. అయితే ఆమె తండ్రికి ఇండస్ట్రీలో పెద్ద సర్కిలే ఉంది. సినిమా ఇండస్ట్రీలో పెద్దలతో మంచి సన్నిహిత్యమే ఉంది. ఇది మాత్రమే కాదు, ఏపీ మాజీ సీఎం జగన్తో కూడా మంచి సాన్నిహిత్యం ఉందంట. ఇలా జైనా బ్రౌజీ కూడా ఇండస్ట్రీకి ఆంధ్ర రాజకీయాలకు చెందిన అమ్మాయే అయ్యింది. ఇక ఇదే విషయంపై ఇండస్ట్రీలో కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంత బ్యాక్గ్రౌండ్ లేకపోతే అక్కినేని వారి కోడలు ఎలా అవుతోంది అంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కాగా అక్కినేని అఖిల్ జైనా బ్రౌజీ పెళ్లి, నాగ చైతన్య శోభిత పెళ్లి ఒకే వేదికపై జరుగుతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.